10,00,00,000 బొమ్మ అనగానే ఏ 'బాహుబలియో', 'పుష్పనో' లేదా 'కల్కినో' గుర్తొస్తాయి. లేదా బాలీవుడ్ వైపెళ్తే 'దంగలు', 'పఠాను', 'జవాను' ఇలా అవన్నీ ఉన్నాయి కానీ, మన టీఎఫ్ఐ మూవీస్ ఫస్ట్ నుండి చూసుకుంటే ఎన్నెన్నో గొప్ప చిత్రాలు, ఎన్నెన్నో గొప్ప జోనర్స్‌లో పెద్ద సినిమాలు మన వాళ్ళు తీశారు. అవి చూసినప్పుడల్లా మనలో చాలా మందికి అరే! ఈ సినిమా ఇప్పుడొస్తే ఖచ్చితంగా 1000,00,00,000 అని అనుకునే ఉంటాం కదా! సో, యెస్, లెట్స్ టాక్ అబౌట్ ద మూవీస్ విచ్ హాస్ ట్రూ పొటెన్షియల్ టు కలెక్ట్ 1000 క్రోర్స్ ఇఫ్ దే వర్ రిలీజ్డ్ నౌ. ఏంటి చెప్పగానే ఏం మూవీస్ ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా? మాట్లాడదాం అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ మధ్య మన వీడియోస్‌లో కొంచెం గ్యాప్ వచ్చిందండి. మీరిలా ఎంకరేజ్ చేసేస్తే అదే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి మాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. నంబర్ 1, జస్ట్ ఇమాజిన్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్. 72 ఏళ్ళకొక్కసారి మాత్రమే అభిషేకమయ్యే ఆత్మలింగం. ఆ లింగం చుట్టూ కాపలా ఉండే ఒక పెద్ద నాగుపాము, త్రిశూలంతో పాటు 72 ఏళ్ళకొక్కసారి వచ్చే పుష్కరాలు అండ్ కనిపించే శాలిగ్రామ గుడి. ఆ ఆత్మలింగాన్ని ఎలా అయినా సాధించుకోవాలని ఆ లింగం చుట్టూ ఉన్న అతీత శక్తులకు బలైన తాంత్రికులు అండ్ మెయిన్ విలన్. చెప్తుంటే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ మైండ్‌లో అలా వెళ్తున్నాయి కదా! ఇది జస్ట్ మూవీ స్టార్ట్ అయిన 5 మినిట్స్‌లో జరిగే స్టోరీ మాత్రమే. ఇంత కాంప్లెక్స్ స్టోరీ, థీమ్స్ అండ్ మెయిన్ మన ఇతిహాసాలు ఇయన్నీ ఎప్పుడో 2004లోనే పుల్ ఆఫ్ చేశారు కోడి రామకృష్ణ గారు అండ్ మల్లిమాల ఎంటర్‌టైన్‌మెంట్స్. 'అంజీలో' ఇది ఇప్పుడున్న పాన్ ఇండియా మూవ్‌మెంట్ అదే. హనుమాన్, కార్తికేయ లాంటి ఎప్పీలతో పాటు ఎక్స్‌ట్రాగా 1000,00,00,000 కొట్టే బొమ్మ అవ్వడానికి ఇంకా చాలా ఉంటాయి. లైక్ టెంపుల్స్, మిస్టీరియస్ సెటప్, సూపర్ న్యాచురల్ టోన్ అండ్ దట్ టూ డివోషనల్ అండ్ హారర్ 2 పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యి ఒక మిస్టీరియస్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మన ఇండియా రూట్స్, మైథాలజీని కలిపి ఒక విజువల్ స్పెక్టాకిల్‌ని డెలివర్ చేశారు. అలానే ఇప్పుడు జనాలు కూడా కోరుకునే ఆ డివోషనల్ యాంగిల్‌ని కానీ, అసలు ఆ మ్యాప్‌ని పట్టుకోవడానికి వెళ్ళే సీన్ కానీ, అంజి లోయలో పడిపోయి ఆత్మలింగాన్ని తెచ్చే సీన్ కానీ, పిల్లలకి సూపర్ పవర్స్ వచ్చే కామెడీ సీన్ అవని, ఇంకా మ్యాన్ ఆ క్లైమాక్స్ ఇప్పటికి రుద్రశివుడు అంటే ఇంకా ఆ మూవీలోని షార్ట్స్ అండ్ సీక్వెన్స్‌నే మనం వాడుతున్నామంటే జస్ట్ ఇమాజిన్ ద క్వాలిటీ దే హావ్ డెలివర్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్. ఎప్పుడో 1997లో స్టార్ట్ అయిన సినిమా 2004లో రిలీజ్ అయింది. అంటే 7 ఇయర్స్ మోర్ దాన్ 'బాహుబలి' ఇది ప్రొడక్షన్‌లోనే ఉంది. అండ్ ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా? తీసిన చాలా ఫుటేజ్ వీఎఫ్ఎక్స్ కోసం లండన్ పంపిస్తే, ఆ స్టూడియోలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల, అప్పట్లో రీల్ ఫార్మాట్ ఉండడం వల్ల చాలా ఫుటేజ్ కాలిపోయింది. అండ్ అప్పటికే బడ్జెట్ చాలా అయిపోవడంతో ఇంకా చేసేదేమి లేక ఉన్న ఫుటేజ్‌ని ఎడిట్ చేశారు. ఇలా కాలిపోయిన ఫుటేజ్‌లో చాలా క్రూషియల్ సీన్స్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయని ప్రొడ్యూసర్ అండ్ రైటర్ శ్యామ్ ప్రసాద్ గారు చెప్పారు. అందుకే మూవీలో చాలా చోట్ల స్క్రీన్ ప్లే, సాంగ్స్ అండ్ కట్స్ అబ్రప్ట్‌గా ఉంటాయి. ఏది ఏమైనా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు ఇప్పుడు తీస్తే జస్ట్ ఇమాజిన్ మన రూట్స్‌ని, మైథాలజీని మిక్స్ చేస్తూ ఇప్పుడున్న హై క్వాలిటీ టెక్నాలజీతో పర్ఫెక్ట్ వీఎఫ్ఎక్స్ షాట్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఎఫెక్ట్స్ ఇలా అన్నీ వాడి సరైన మార్కెటింగ్ అండ్ డబ్బింగ్‌తో రిలీజ్ అయితే ఇట్ హాస్ ట్రూ పొటెన్షియల్ టు టేక్ ద ఇండియన్ సినిమా ఇంటు ద నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్‌లో కొన్ని 'ఇండియానా జోన్స్' నుండి లేపినా, ఇప్పుడు రేటింగ్ తగ్గట్టు స్టాండర్డ్స్ మార్చి వదిలితే ఆ రిజల్ట్ మనం కల్లో కూడా ఊహించలేమండి. నంబర్ 2, 'అనగనగా ఓ ధీరుడు'. 2011లోనే వన్ ఆఫ్ ది హాలీవుడ్స్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన ది వాల్ట్ డిస్నీ మన ఇండియాలో దట్ టూ ఒక తెలుగు సినిమా విజువల్లీ డేరింగ్, నెరేటివ్‌లీ బోల్డ్ అండ్ గ్లోబల్లీ స్టైల్డ్ అనే రేంజ్‌లో ఈ సినిమా తీశారు. అంటే ఆ స్టోరీ అండ్ ఆ స్పాన్‌ని మీరు అర్థం చేసుకోండి. బట్ సమ్‌టైమ్స్ మూవీస్ డోంట్ ఫెయిల్ బట్ ద టైమింగ్ డస్ అన్నట్టు వి ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ ఎపిక్. ఇది మనం ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వాల్సిన విషయం. ఆ టైంకి ఇంకా 'బాహుబలి' రాలేదు. వీఎఫ్ఎక్స్‌ని ఇంకా మన వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ టూల్‌గా గుర్తించలేదు. మన ఆడియన్స్ ఇంకా ఫ్యాంటసీ రూటెడ్ మైథాలజీ ఫిల్మ్స్‌కి అలవాటు పడలేదు. ఏం తక్కువ ఉందండి సినిమాలో. ఐ స్టిల్ రిమెంబర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇదే నా ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ది ఐనాక్స్. ఏ విజువల్లీ ఛాలెంజ్డ్ వారియర్, మోక్స్ అనే డివైన్ పవర్స్ ఉన్న అమ్మాయికి రక్షకుడిలా ఉంటూ, ఐరేంద్రి అనే ఒక దుష్ట మాంత్రికురాలు నుండి అంగరాజ్యం అనే ఊరిని, అందులోని పిల్లలని ఎలా కాపాడాడు అనేది బేసిక్ స్టోరీ. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలా ఉంటుంది స్టోరీ. అండ్ ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, మాయలు, మంత్రాలు, మెయిన్‌గా ఐరేంద్రిగా చేసిన మంచు లక్ష్మి గారి యాక్టింగ్ అయితే పీక్ స్టఫ్ అంతే. మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ రా! ఆ వీఎఫ్ఎక్స్ ఏందిరా 2011లో తీశారంటే ఎవ్వడైనా నమ్ముతాడా? నాకు బాగా గుర్తు, ఇందులో స్నేక్స్‌ని మెటాఫర్‌గా విలన్‌కి ఒక క్యారెక్టర్‌లా వాడతారు. వాహ్! ఏమన్నా సీన్స్, ఏమన్నా టేకింగా అన్న. ఒక సాంగ్ ఉంటుంది భయ్యా! 'ప్రళయ కాలాబీల దంష్ట్ర విఘాత' అని మంచొక్క నట విశ్వరూపమే అందులో. ఇంకా ఆ 'కాకాసురుడు' ఎపిసోడ్, 'బూమరాంగ్' ఎపిసోడ్ చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉంటాయి మూవీలో. ఈ సినిమా ఆఫ్‌కోర్స్ ఇప్పుడు 'సిద్ధార్థ్' గారు అంత ఫామ్‌లో లేరు గాబట్టి నిజంగా ఏ 'ప్రభాస్‌నో' లేదా మన 'అల్లు అర్జున్' లాంటి పాన్ ఇండియా అపీల్ ఉన్న స్టార్‌ని తీసుకొని కొన్ని ఎలివేషన్స్ అండ్ సీన్స్‌ని యాడ్ చేసి ఇప్పుడు స్టాండర్డ్స్ తగ్గట్టు మార్చి రిలీజ్ చేస్తే ఐ యామ్ టెల్లింగ్ యూ మాటలు కూడా రావు. అండ్ యెస్, ఇది ఎలాగో ప్రొడ్యూస్డ్ బై వాల్ట్ డిస్నీ కాబట్టి వాళ్ళు ఇలాంటి మూవీస్ చాలానే తీశారు. లైక్ ఫ్యాంటసీ మూవీస్ లైక్ 'మేలిఫిషెంట్', 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా', 'పైరట్స్ ఆఫ్ ది కరేబియన్' ఇలా చాలా చేశారు. ఈ మూవీ గనక పర్ఫెక్ట్‌గా మార్కెటింగ్ చేసి లైక్
కామిక్స్ వదిలి ట్రయాలజీలా సెటప్ చేసి ఆ వరల్డ్ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తే ఐయామ్ టెల్లింగ్ యూ వీ కెన్ ప్రౌడ్‌లీ సే టు ద హాలీవుడ్ దట్ యెస్ వి ఆర్ కమింగ్ విత్ అవర్ రూట్స్ అండ్ మైథాలజీ అని. అండ్ వాళ్ళ పోడియంలో మన జెండా ఎగిరేది. జస్ట్ ఇమాజిన్ నేను చెప్పింది. జస్ట్ ఇమాజిన్. వి కెన్ డూ వండర్స్ విత్ థీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అట్ ది గ్లోబల్ బాక్స్ ఆఫీస్. అండ్ ఈ మూవీకి ప్రెజెంట్ ఏ స్టార్ హీరో సెట్ అవుతారో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇప్పుడు 'బాహుబలి' అని ఎలా అనుకుంటున్నామో, 'బాహుబలి'కి ముందంతా 'మగధీర' జపం చేస్తూ బతికాం మనమంతా. రీఇన్‌కార్నేషన్ అన్న కాన్సెప్ట్‌కి మళ్ళీ ప్రాణం పోసిన సినిమా ఇది. ఒక లవ్ స్టోరీకి ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ని యాడ్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు మన రాజమౌళి గారు. నాకింకా గుర్తు రిలీజ్ అయ్యి 50 డేస్ దాటినా కూడా టికెట్స్ దొరకట్లేదురా అని స్కూల్‌లో 'మగధీర' చూసిన ప్రతి వాడు ఒక రేంజ్‌లో బిల్డప్‌లు ఇచ్చేవారు. ప్రతి ఫైటు స్కూల్ ఫ్రెండ్స్‌తో మళ్ళీ అలా రీక్రియేట్ చేసి ఆడుకునేవాళ్ళమంటే ఏ రేంజ్ ఇంపాక్టో ఆలోచించండి. మన టీఎఫ్ఐ మార్కెట్ 30 కోట్లుంటే దాన్ని దాటేసి 40 కోట్ల బడ్జెట్ పెట్టి ఉదయ్ గాడు ఒక వరల్డ్‌ని క్రియేట్ చేసి కేవలం 10, 15, 25 రూపాయలు ఉన్న టికెట్ ప్రైసెస్‌తో ఏకంగా 132 కోట్ల గ్రాస్ 73.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అండ్ తమిళ్ అండ్ మలయాళం వెర్షన్స్ కలిపితే ఏకంగా 83 కోట్ల షేర్ కొట్టిందంటే ఇప్పటి 'బాహుబలికి' ఏ మాత్రం తీసిపోని సినిమా అనడంలో డౌటే లేదు. ఇప్పుడు గనక ఆ 'రామ్ చరణ్' ఇంట్రో నుండి ఇంటర్వెల్ ఫైట్ వరకు, ఫ్లాష్ బ్యాక్‌లో గుర్రాల పోటీ నుండి 100 మందిని చంపే ఎపిక్ యాక్షన్ సీన్ వరకు, ఇంకా క్లైమాక్స్ ఫైట్ కానీ ఇవన్నీ ఇప్పటి పాన్ ఇండియా అప్పీల్‌తో సరైన స్ట్రాటజీతో ప్రమోట్ చేస్తే బాక్స్ ఆఫీస్ సునామీయే సృష్టిస్తుందనడంలో ఈసువంత కూడా అనుమానమే లేదు. జస్ట్ ఇమాజిన్ ఒక రోబోకి ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తుంది? అది ఒక విధ్వంసంలా ఎలా మారుతుందన్న ఐడియాతో స్టార్ట్ అయ్యి దానికి గ్రాఫిక్స్, స్టార్ కాస్ట్, గ్రాండ్ సాంగ్స్, మెసేజ్, థీమ్స్ వీటన్నిటిని ఒక కమర్షియల్ సినిమా అట్ ఇట్స్ పీక్ రేంజ్‌లో హీరో అండ్ విలన్‌గా అంటే 2 క్యారెక్టర్స్‌గా కూడా ఇండియన్ సూపర్ స్టార్ 'రజనీని' పెట్టి ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా డెలివర్ చేస్తే ఎలా ఉంటుందో అదే 'రోబో'. పీక్ 'రజనీ' అండ్ పీక్ 'శంకర్' అనడంలో ఎలాంటి డౌటే లేదు. 2010లో ఇండియాలోనే 150 కోట్ల షేర్ మూవీయే లేదు. అలాంటిది అప్పట్లోనే 150 కోట్ల బడ్జెట్ పెట్టి హాలీవుడ్ రేంజ్ కాదు, ఏకంగా హాలీవుడ్ సినిమానే మన ఇండియన్ రూట్స్‌లోకి చేర్చుకుంటూ వెళ్ళిపోయే రేంజ్ ఎగ్జిక్యూషన్‌తో చూస్తున్నంత సేపు నిజంగా ఇదంతా స్క్రీన్ మీద అవుతుందా అని అనుకునేలాంటి సినిమాని ఇచ్చారు శంకర్ గారు. ఐ బెట్ యూ ఇప్పటికి కూడా ఏ ఒక్క షాట్ కూడా ఏంటిది వీఎఫ్ఎక్సా అని అనిపించదు. అంత న్యాచురల్‌గా, అంత రియలిస్టిక్‌గా ఉంటదనమాట. నిజంగానే మన కళ్ళ ముందు అవుతుంది అనే రేంజ్ స్టఫ్ అది. స్టిల్ ఆ గ్రాఫిక్స్ అంత బాగుంటాయి. పాన్ ఇండియా అంటే తెలియకముందే ఈ మూవీ నేషనల్ స్థాయిలో ఒక ప్రభంజనం. అప్పట్లోనే హిందీ వెర్షన్‌కి అమితాబ్‌తో, తెలుగు వెర్షన్‌కి చిరు అండ్ మోహన్ బాబు గారితో గట్టి ప్రమోషన్స్ చేసి ఏకంగా 256 కోట్లు కలెక్ట్ చేసి తమిళ్ ఇండస్ట్రీ హిట్టో లేదా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్టో కాదు, మైండ్ పగిలిపోయేలా, ఇండియా అంటేనే బాలీవుడ్ అనుకునే వాళ్ళంతా ముక్కు మీద వేలు వేసుకునేలా చేసి ఆల్ ఇండియా ఇండస్ట్రీ విత్ ఎ హ్యూజ్ మార్జిన్ బై క్రాసింగ్ 3 ఇడియట్స్ ఇన్ ఇండియా. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో సరిపోదు. ఇంకా మన తెలుగులో ఆ ఇయర్ అంటే 2010లో మన తెలుగు సినిమాలన్నిటిని దాటి ఏకంగా హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ టీఎఫ్ఐగా నిలిచిందంటే జస్ట్ ఆలోచించండి ఆ మూవీ ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందో. ఒక సీన్ ఆర్ ఒక సీక్వెన్స్ అని చెప్పడానికి ఉండదు. సీన్ తర్వాత సీన్, బ్లాక్ తర్వాత బ్లాక్, సీక్వెన్స్ తర్వాత సీక్వెన్సెస్ వెళ్ళే కొద్దీ పెరిగిద్దే కానీ తగ్గదు. ఇంకా లాస్ట్ 40 మినిట్స్ అయితే ఇప్పటికీ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్. ఇప్పుడు గనక రోబో వస్తే 1000 కోట్లు రావడం అనేది చాలా చిన్న విషయమే కాదు. వెండితెర చిరిగిపోద్ది, గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమా పేరు మారుమోగిపోద్ది. సో ఇవండి మాకు అనిపించిన మూవీస్ విచ్ హాస్ ట్రూ పొటెన్షియల్ టు కలెక్ట్ 1000 crores at the బాక్స్ ఆఫీస్ ఇఫ్ దే వేర్ రిలీజ్డ్ నౌ. ఇప్పుడు చెప్పిన మూవీస్‌లో ఏవి మీ ఫేవరెట్టో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు ఈ మూవీస్ రిలీజ్ అయితే ఏ మూవీ, ఏ హీరో ఇప్పటి మార్కెట్‌కి సెట్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా బోలెడు మూవీస్ ఉన్నాయి. అవి మళ్ళీ మాట్లాడుకుందాంలేండి. అంతవరకు సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.